ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే ఈ యొక్క వెయిట్ మెషిన్ చూస్తున్నారు కదా, ఇది 30 kg మనకి కెపాసిటీ ఉంటుంది. దీనికైతే పవర్ బటన్ ప్రాబ్లం అయితే ఉంది. మీరు చూస్తే ఇక్కడ తెలుస్తుంది. చూడండి, సరిగ్గా అయితే ఆన్ అండ్ ఆఫ్ అవ్వట్లేదు. ఒక్కోసారి ఆన్ అవుతుంది, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఒకసారి ఈ మిషన్ కింద అయితే ఉంటుంది ఈ బటన్. చూడండి, ఇదైతే ప్రాపర్గా అయితే వర్క్ అవ్వట్లేదు. దీన్ని మనం ఈ వీడియోలో ఎలా మార్చాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఓకే, మనకి ఇది మార్చాలంటే సోల్డరింగ్ ఐరన్ అయితే ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి. ఇది దీనికి సంబంధించిన స్విచ్. ఒక 10 రూపీస్ అయితే ఇది ఉంటుంది. ఇదైతే పాత స్విచ్చే మన దగ్గర అయితే ఉంది. ముందుగా ఈ యొక్క వెయిట్ మిషన్ యొక్క పవర్ అనేది మనం ఆఫ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు టెస్టర్ను ఉపయోగించి అయితే ఈజీగా దీన్ని తీసేయచ్చు. జస్ట్ లాక్ అయిపోతుందంటే ఎటువంటి స్క్రూలు కానీ ఏముండవు. చూడండి, 2 వైర్స్ అయితే ఈ యొక్క స్విచ్కి ఉంటాయి. మనం మామూలుగా హౌస్ వైరింగ్లో స్విచ్కి ఏ విధంగా అయితే వైరింగ్ ఉంటుందో అదే విధంగానే దీనికి ఉంటుంది. దీనికి 2 టెర్మినల్స్ ఉంటాయి. బ్యాటరీ ఆపరేటెడ్ కనుక మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ మనం సోల్డరింగ్ ఐరన్ అయితే ఆన్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఈ యొక్క హోల్లోకి ఏమైనా సోల్డరింగ్ చేసేటప్పుడు అందులో ఏమైనా పడినా సరే సోల్డరింగ్ యొక్క డ్రాప్స్ ఏమైనా మనకి లోపల సర్క్యూట్ అయితే డ్యామేజ్ అవుతుంది. కావున చాలా కేర్ఫుల్గా అయితే మనం సోల్డరింగ్ అయితే చేయాలి. ఈ పాత స్విచ్ని అయితే తీసేసాం. దీని ప్లేస్లో ఇప్పుడు ఈ స్విచ్ని పెట్టేద్దాం. ఈ స్విచ్ యొక్క టెర్మినల్స్ ఎటుదైనా పర్లేదు, లేకపోతే యాజ్ ఇట్ ఈజ్గానే మనం పెట్టుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏముండదు. ఓకే, సోల్డరింగ్ అయితే కంప్లీట్ అయింది. స్లీవ్లు అయితే ఎక్కించేద్దాం. సోల్డరింగ్ కాకుండా మనం దాన్ని ట్విస్ట్ చేసిన అయిపోతుంది, కాకపోతే లూజ్ కాంటాక్ట్ అయితే వస్తుంది. సోల్డరింగ్ అయితేనే కరెక్ట్. ఓకే, స్లీవ్లు అయితే ఎక్కించేసాం. ఇప్పుడు మనం ఇంతకుముందు ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే మాదిరిగా జస్ట్ ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది అంతే. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం ఆన్ చేసి చూద్దాం. చూడండి, ఇప్పుడైతే ఆన్ అయింది. చాలా ఈజీగా అయితే మనం ఈ స్విచ్ని అయితే మనం మార్చేయచ్చు. చూడండి, ఇప్పుడైతే ప్రాపర్గా వర్క్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉన్నట్లుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.